నీకు మనవరాలిగా, అమ్మ నాన్నకి కూతురుగా, అత్తకు మేనకోడలిగా, నీ మొగుడికి పెండ్లంగా, ఆ ఇంటికి కోడలుగా. అది కూడా చెప్పు. ఇంకా నేను చెప్పేదే ఉంది నాన్నమ్మా, నువ్వే చెప్పావుగా. నీ మాటే నాకు దీవెంలో. అట్లాంటి ఆశలేం పెట్టుకో మాకు సిరి. నువ్వు ఈ ఇంటి బిడ్డగా మసలుకుంటే మా దీవెనలే కాదు, మా ప్రాణాలు కూడా ఇస్తాం. అత్త, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లోనే ఉండిపోతే పరువు తక్కువ. నువ్వెలాగూ మన ఇంటి పగ గురించి తప్ప పరువు గురించి ఆలోచించవు. కానీ నేనలా కాదే. నాకు మన ఇంటి పగ కంటే పరువే ముఖ్యం. అందుకే నేను వెళ్తానంటున్నాను. వెళ్ళనీకి నేను ఒప్పుకోను. సరే, నువ్వు ఒప్పుకున్న తర్వాత నేను వెళ్తాను. నేను ఒప్పుకుంటానని నీకు నమ్మకం ఉండదా? ఉండబట్టే కదా అత్త పంతులు గారిని పిలిపించింది. అయినా మన చేతుల్లో ఏముందత్తా? ఎవరితో కలిసి బతకాలో ముందే ఆ దేవుడు రాసి పెట్టుంటాడు కదా. ఆ విషయం నీకు తెలుసనుకో. తెలిస్తే ఎప్పటికైనా ఆ భగవంతుడు మీ మనసు మార్చకపోతాడా? మీరే నన్ను దగ్గరుండి మా అత్తారింట్లో దిగబెట్టకపోతారా అని చిన్న ఆశ నాన్నమ్మా. అందుకే ముందుగానే దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా. పంతులు గారు, ముందు మీరు చూడండి. అలాగేనమ్మా. ఆగు పంతులో. నీ ఆశ అడి ఆశ అవుతుంది సిరి. నువ్వు మాత్రం ఈ ఇంటి బిడ్డగానే ఈ ఇంట్లోనే మాతో పాటు సచ్చేదాకా బతకాల. అత్త, మనం ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయో చెప్పు? మనిషి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇంకా దేవుడు ఎందుకు? నీ విషయంలో మాత్రం నేను అనుకున్నదే జరగాల. సరే, నీ ప్రయత్నం నువ్వు చేయత్తా, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కానివ్వండి పంతులు గారు. తొందరపడకు పంతులు, ఇందిరమ్మ మాట్లాడుతూ ఉండాదిగా. అంటే ముహూర్తం పెట్టగా నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏమో, ముహూర్త బలం వెళ్ళొచ్చేమో, ఎవరు చెప్తారు? అట్టాగా, అది చూద్దాం. నీ ముహూర్త బలం గొప్పదో, నా పగ ప్రతీకారాలు గొప్పో. ఎప్పటిదాకో ఎందుకత్తా, ఇప్పుడే చూద్దాం. పంతులు గారు, నేను మిమ్మల్ని రమ్మన్న టైం, మీరు వచ్చిన సమయం చూసి నేను అనుకున్నది జరుగుతుందో లేదో మీరు చెప్పండి. అమ్మా, మీరు నన్ను జయయోగంలో రమ్మన్నారు. నేను మీ ఇంటికి శుభయోగంలో వచ్చాను. జయ శుభాలు కలిస్తే ఏ అశుభం లేకుండా అంతా విజయమే జరుగుతుంది. విన్నావుగా అత్త? అట్టానా? అయితే పంతులు, ముహూర్త బలం బాగుండదన్నావు కదా, ఈ సమయంలో నేను నిన్ను కొడతానా సంపుతానా? పంచాంగంలో చూసి చెప్పు. అమ్మా, మీరిప్పుడు నన్ను కొట్టలేరు. ఎందుకంటే మీరు నన్ను అడిగిన సమయం విపత్తు యోగం. మీకంటే గొప్ప శక్తి మిమ్మల్ని ఆపుతుంది. ఏ శక్తి ఆపుతాదో నేను చూస్తాను. ఎవరింద్రమ్మా? మంత్రి గారి ఫోన్ అన్నా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడత్తా, అందరూ వింటారు. ఏంది మంత్రి గారు నాకు ఫోన్ చేసినారు? మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను ఇంద్రాణి గారు. ఏందది? మీ మేనకోడలు సిరి తను అత్తారింటికి వెళ్లకుండా మీరు అడ్డుపడుతున్నారని, తనకేం జరిగినా మీరే బాధ్యులని సీఎం గారికి మెయిల్ చేసింది. ఈ విషయంలో సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి సిరి విషయం నేను చూసుకుంటానని సీఎం గారికి నచ్చజెప్పాను. మీ మేనకోడల విషయంలో తొందరపడద్దు, పొరపాటును కూడా తన మాటకు ఎదురు చెప్పొద్దు. సిరికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా మీరు ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నాను. ఉంటాను ఇంద్రాణి గారు. నిన్ను
ఏంటి ఎస్పీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు? చెప్పండి ఎస్పీ గారు. ఏంటి సార్, మీ కూతురు అత్తగారింటికి పోకుండా అడ్డుపడుతున్నారంట, తనను ఆ ఇంటికి వెళ్లకుండా హెరాస్ చేస్తున్నారంట. మీకెవరు చెప్పినారు? మీ అమ్మాయే నాకు మెయిల్ పెట్టింది. ఈ విషయం సీఎం దాకా వెళ్ళిందని తెలిసింది. మీరు మీ ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఫోన్ చేసి చెప్తున్నాను, మీ కూతురు మీద మీరు ఎలాంటి ఒత్తిడి చేయకూడదు. చేశారని తెలిస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమైనాదన్నా? మంత్రి గారు చెప్పినదే చెప్పినాడు. అసలు మాకు తెలియకుండా ఏ ఫోన్ నుండి ఈ వ్యవహారం అంతా నడిపినావే? నీ ఫోన్ నుంచి అత్తా? రాత్రంతా మెలకుగా ఉండి తెల్లవారుజామున నిద్రపోయారు కదా, అప్పుడే అందరికీ మెయిల్ చేశాను. కొంచెం ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందుకే నీ ఫోన్ నుంచే చేశాను. పంతులు గారు, ఇంక మీకెవ్వరూ అడ్డు చెప్పరు. మీ పని మీరు కానివ్వండి. ఆ మాత్రం భరోసా ఇస్తే చాలమ్మా. దగ్గరలో ఎన్ని దుష్ట శక్తులున్నా ఆపకుండా నిన్ను అత్తోరింటికి పంపించే దివ్యమైన ముహూర్తం పెడతాను. అమ్మా, వచ్చే గురువారం ఉదయం 11:09 దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు నిశ్చింతగా అత్తగారింటికి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం పంతులు గారు, సంభవం తీసుకొస్తాను. అమ్మా, ఈ ఆనందంలో నాకు సంభావన ఏం అక్కర్లేదు తల్లి, కడుపు నిండిపోయింది. శుభం, వస్తాను. పంతులు గారు, కనీసం టిఫిన్ అయినా చేసేళ్ళండి. ఆహా, ఎంత మాట అన్నావు తల్లి, అంతకంటే కావాల్సిందే ఉంది, పెట్టించండి. నానమ్మా, అందరికి దోశలేసి తీసుకురా. ఒళ్ళు ఎట్టా ఉండాదే? ఎట్టా కనపడతా ఉండా నీకో? మాటలొద్దు నానమ్మా, దోశలేస్తావా లేదా? వెయ్యను. సరే, నీ ఇష్టం. ఈసారి జడ్జి గారికి ఫోన్ చేస్తాను. అప్పుడు మా నాన్నమ్మ నన్ను కోడలుగా పగోడింటికి వెళతావా అని కొట్టింది అని చెప్తాను. ఆ తర్వాత పంతులు గారు, ఏం జరుగుతుంది? నేను చెప్తానమ్మా. గృహహింస చట్టం కింద చాముండేశ్వరి గారిని జైల్లో పెడతారు. చెప్పకూడు దోమకాట్లు, అప్పుడప్పుడు స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్లు శుభ్రం చేయటం. ఎదురు తిరిగితే లేడీ కానిస్టేబుల్ చేత మంచి రౌండ్లు. అమ్మా, దాంతో గొడవ ఎందుకు? చెప్పింది సే. ఇంద్రమ్మా, నువ్వు కూడానా? నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, మినపట్టు, అందులో కాస్త జీడిపప్పు ఉప్మా వేసి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి అజిత్తి చేయకుండా దాంట్లో కాసిన అల్లం ముక్కలు వేయండి. నూనె వాడొద్దు సుమా, ఆరోగ్యానికి మంచిది కాదు. కాస్తంత ఆవు నెయ్యి వేసేయండి. వేసి పట్రా. ఏంటి పంతులు, మంటగా ఉందా?
అబ్బెబ్బెబ్బే అలాంటిది ఏం లేదమ్మా, కమ్మగా ఉంది. అందుకే మహానుభావుడు తొందరగా వెళ్ళిపోయాడు. అమ్మా బ్రహ్మాండమైన టిఫిన్ పెట్టారు. అమ్మా చెప్పడం మర్చిపోయాను, రేపు కార్తీక సోమవారం. 2 ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టి వాయినం ఇస్తే మీకంతా మంచి జరుగుతుందమ్మా. మంచిది. వస్తానమ్మా. అత్తా, ఏంది? ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. దేనికి? ఫోన్ ఎందుకు అడుగుతారో ఆ మాత్రం తెలీదా అత్తా? కాల్ చేసుకోవడానికి. రాత్రి నువ్వు నా ఫోన్ దొంగతనంగా తీసుకుని చేసి నిర్వాకం మర్చిపోతాననుకుంటున్నావా? సచ్చినా ఇవ్వను. ప్లీజ్ అత్తా, నా మంచి అత్తవు కదూ. ఏ బతిమాలితే బుట్లో పడిపోతాననుకుంటున్నావా? అయినా ఫోన్ తీసుకుని ఇంకెవరి మీద చాడీలు చెప్పాలనుకుంటున్నావు? చాడీలు కాదత్తా, పర్సనల్. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవ్వనని చెప్పినాను కదా, ఇసిగించుకు పో. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నీ ఫోను అందులో నుంచి ఒక కాల్. కాలు లేదు, చెయ్యి లేదు, పో. అత్తా, నీ మంచిగా చెప్తున్నాను, మర్యాదగా ఫోన్ ఇవ్వు. లేకపోతే ఏంది? ఏంది? నేను చెప్పనత్తా, నువ్వు తెలుసుకుంటే ఆ కిక్కే వేరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించే. అన్నా ఏందన్నా దీని పిచ్చేశాలు? చూస్తున్నా ఇంద్రమ్మా. చూడటం కాదన్నా, ఏదో ఒకటి చెయ్యి. ఎవరమ్మా? మళ్ళీ మంత్రి గారన్నా. నమస్తే మంత్రి గారు. ఎట్టున్నారు? నేను బాగుండాలంటే ముందు మీ మేనకోళ్ళు బాగుండాలమ్మా. అమ్మాయి ఇంట్లో ఉందా? ఉండదండి. ఒకసారి ఫోన్ ఇస్తారా, మాట్లాడతాను. అట్నే. సిరి, సిరి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికి తప్పదత్తా. ఏంటత్తా? మంత్రి గారు నీతో మాట్లాడతారట. నమస్తే సార్. ఏమ్మా బాగున్నావా? ఏం బాలేను సార్. ఏమైందమ్మా? మీ వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? అరే, ఓ కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇమ్మంటే ఇవ్వట్లేదు సార్. అవునా? ఏది ఒకసారి మీ అత్తకు ఫోన్ ఇవ్వు. 1 minute. అత్తా, మినిస్టర్ గారు నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పండి మంత్రి గారు. సిరిని ఇబ్బంది పెట్టదని చెప్పాను కదమ్మా. ఫోన్ చేసుకుంటారంటే ఫోన్ ఇవ్వనంటారంటే ఏంటి? అది సంజయ్ వద్దుంద్రాణి గారు, మీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. సిరి బాధపడితే ఊరుకునేది లేదు. తను అడిగింది ఇచ్చేయండి. అట్టాగేనండి. ఒకసారి సిరికి ఫోన్ ఇవ్వండి. చెప్పండి సార్. మీ అత్తతో మాట్లాడానమ్మా, డోస్ గట్టిగానే ఇచ్చాను. ఇక నీకు ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ వస్తే సీఎం గారికి మెయిల్ పెట్టకమ్మా, డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉంటానమ్మా, సరేనా? జాగ్రత్త. ఏదో ఫోన్ చేసుకోవాలన్నావు కదా, చేసుకో. హలో, ఎవరు? సంజు, నేను సిరిని.
సిరి నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సంజు. నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకుండా నేను బాగుండను సిరి. సిరి, నిన్ను చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనుంది సంజు. సరే, మా ఇంటికి వచ్చే. మీ ఇంటికొద్దు, మనం రెగ్యులర్గా కలుసుకుంటాం కదా, ఆ ప్లేస్కి వచ్చే. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి సిరి అది? అది ఇలా ఫోన్లో వద్దులే సంజు, పర్సనల్గా కలుసుకుంటాం కదా, అక్కడే చెప్తాను. సరే, ఓకే, బాయ్. అత్త, థ్యాంక్ యూ. సంజుని కలవడానికి వెళ్ళాలి కదా, నేను రెడీ అవుతాను. ఏమండో ఈ శ్రీవారు వస్తున్నానండి. దీన్ని అన్నా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేమన్నా. ఇటా అన్నా, రా. రేయ్, చెప్పండి అమ్మా. సిరి సంజయ్ని కలవనికపోతా ఉండాది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ సంజయ్ గాడు మాత్రం బతకూడదు. అట్టాగేనమ్మా. ఎళ్ళో. అన్నా, మనం సిరిని ఏమన్నా అంటేనే కదా ఇబ్బంది. దాన్ని మనమేం అనం, కానీ బాధ పెడతాం. ఈ అత్తతో ఎందుకు పెట్టుకున్నావా అని భయపడిపోవాలా? లేకపోతే మన మీదే ఎస్పీకి మంత్రికి మేలు పెడతాదా? ఇప్పుడు ఏమని మేలు పెడతాదో, ఏం జరిగినాదని చెప్తాదో మనం చూద్దాం. అత్తా, నేను వెళ్ళొస్తాను. నువ్వు సంజయ్ని కలవనికి ఇల్లేదు అని అంటాననుకుంటుండావా? అనను, ఎళ్ళు. నిన్ను ఒంటరిగా ఎందుకు పంపిస్తా ఉండానో తెలుసా? నాకు తెలియకుండా నువ్వు మీ అత్తారింటికి పోనని చెప్పినావు కదా, గుర్తున్నదా? ఉంది. ఆ నమ్మకంతోనే పంపిస్తా ఉండాలి. మాట నిలబెట్టుకో. నేను నీ వారసురాలనత్తా, మాటిచ్చానంటే తప్పను. వెళ్ళు వెళ్ళు, సంజయ్ నీకోసం ఎదురు చూస్తా ఉంటాడు. కానీ మీరు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, తప్పకుండా వస్తాను. బాయ్ అత్తా. సంజు, సంజు, అరే నిన్నే. ఏడకరా పోతాండో? సిరిని కలవడానికి నాన్న. సిరి వాళ్ళ ఇంట్లో ఉండదు కదరా, ఎట్టా పోయి కలుస్తావు? ఇంద్రాన్ని కలవనిస్తాదా నిన్ను? నిన్ను చూస్తే వదిలిపెట్టరా, వాళ్ళు నిన్ను చంపుతారా? వద్దు. సిరిని నేను కలవబోతుంది వాళ్ళ ఇంట్లో కాదు నాన్న, బయట వేరే ప్లేస్లో. సిరియే ఫోన్ చేసి చెప్పింది, అందుకే వెళ్తున్నాను నాన్న. అట్నా? సరే వెళ్ళరా. ఆగు సంజయ్. ఏంటి, సిరి ఫోన్ చేసి నేను రమ్మన్నాదా? అవును పిన్ని. ఇందులో ఏదో మతలబు ఉండాది సంజయ్. ఇంద్రాణి సిరిని బయటికి పంపిస్తా ఉండాది అంటే నాకెందుకు అనుమానంగా ఉండాది. ఏంటి నీలా మరి నువ్వు అంటా ఉండేది? అవును బావా, సిరి బయటకు రావడం అంటూ జరిగితే తప్పకుండా మనింటికే వస్తాది. అలా కాకుండా సంజయ్ని వేరే చోట కలవాలి అని అందంటే ఏదో పథకం వేసి ఉండాదనిపిస్తా ఉండాది. అవును సంజయ్, మీ పిన్ని చెప్తా ఉండదు కూడా నిజమే. నీతో మాట్లాడాలంటే సిరి నేరుగా మన ఇంటికి రావచ్చుగా, వేరే చోటికెందుకు? నేను కూడా ఇదే మాట సిరిని అడిగాను నాన్న, పర్సనల్గా మాట్లాడాలి అంది. సంజయ్, ఫోన్లో నీతో మాట్లాడింది
నిజంగా సిరియేనా? సిరియే పిన్ని. తన గొంతు నేను గుర్తుపట్టలేనా? ఎందుకలా అడిగా? ఏం లేదు సంజయ్, సిరి ఫోన్ చేసినదా లేక సిరి చేత ఇంద్రాణి ఫోన్ చేయించినదా అని నా అనుమానం. అంటే మళ్ళీ ఇంద్రాని వాళ్ళు నన్నేమైనా చేస్తారేమోని ఆలోచిస్తున్నావు పిన్ని? అవును సంజయ్. నిజంగా నాకు ప్రమాదం ఉంటే ప్రాణం పోయినా సిరి నన్ను రమ్మని ఫోన్ చేయదు పిన్ని. నేనంటే తనకు అంత ప్రేమ. నీకు ప్రమాదం పొంచుండదని సిరికి తెలియకుండా ఉండొచ్చు కదా. నువ్వంటే సిరికి ప్రాణమే నేను కాదంటలేదు, కానీ మీ ఇద్దరి ప్రేమని పగ నీడలా వెంటాడుతుందని నువ్వు మర్చిపోతా ఉండవు సంజయ్. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని అంటున్నాను. రై సంజు, నీతో పాటు సామిరెడ్డిని కూడా తీసుకుపో. నాతో పర్సనల్ గా మాట్లాడాలంది నాన్న. సాంబరెడ్డి నీ ప్రాణానికి అండగా ఉంటాడు, కానీ మీ ఏకాంతానికి అడ్డం రాడు. నా మాట విను సంజయ్. సరే పిన్ని. సంజయ్, సిరిని ఇంటికి తీసుకురారా. సరే నాన్న. రే సామిరెడ్డి, సంజయ్తో పాటు వెళ్ళరా. అట్టగనయ్యా. ఏమేనాదా నువ్వు చేసిన పనికి మా అమ్మ సావబోతా ఉండాది. నేనేం చేశానత్తా? ఏం చేసినావా? మా మీద అందరికి మెయిల్లు పెట్టి మా ఇంటి పరువు బజార్కి ఇచ్చినావు. అలా చేయడానికి కారణం నువ్వే అత్తా. నేను పరువుగా గౌరవంగా మా అత్తారింటికి వెళ్తానంటే మీరేం చేశారు? నా తాళి తెంచిపోయారు, నన్ను గదిలో బంధించారు, కొట్టారు, తిట్టారు.